సరుకులతో రైతులు ఢిల్లీ మార్చ్. ఇక 6 నెలలకు సరిపడా రేషన్, డీజిల్ అన్ని డిమాండ్లు తీరాకే ఇంటికి. గతంలో మోదీ సర్కార్ మోసం, ఈసారి అలా కుదరదు. ఢిల్లీ వైపు ట్రాక్టర్లు వేలాది మంది తరలిస్తూ వస్తున్నటువంటి రైతులు. ఢిల్లీ సరిహద్దులో ఇనుప కంచెలు, భారీ గేట్లు, ఇనుప చువ్వలు అడ్డుకునేందుకు భారీ బందోబస్తు. ఇక సరుకులతో రైతులు పూర్తిగా ట్రాక్టర్లతో సరుకులతో వస్తూ ఉన్నారు. నిత్యావసర సరుకులను తీసుకొచ్చి తమ యొక్క డిమాండ్లు చేరే వరకు, డిమాండ్లు నెరవేరే వరకు అక్కడే కూర్చుంటాం, అప్పటి వరకు ఇంటికి కూడా రామంటూ రైతులు తెగేసి అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వేలాది మంది రైతులు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వము, పోలీసు అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మోదీ ప్రభుత్వం చర్చలకు పిలిచి మోసం చేసిందని రైతులు ఆవేదన చెప్తున్నారు. దేశ రాజధానిపైపు వచ్చే అన్ని రహదారులు రైతుల ట్రాక్టర్లతో నిండిపోయాయి. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 20,000 మంది రైతులు ఢిల్లీకి వస్తున్నారు. కొందరు ట్రాక్టర్లు, ఇంకొందరు ట్రక్కులు, మరికొందరు ఎడ్ల బండిపై ఢిల్లీ వైపు బయలుదేరారు. 6 నెలలకు సరిపడా సరుకులు, బియ్యం, ఇతర వంట సామాగ్రితో ట్రాక్టర్లలో వస్తున్నారు. 2020లో 13 నెలల పాటు సరిహద్దు పాయింట్ల వద్ద క్యాంపు చేసి నిరసన కొనసాగించామని, ఈసారి ఇంకా తమ సహనానికి పరీక్ష పెట్టిన తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు విరమించబోమని స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలు ఓర్చుకునేనా, ఎన్ని డిమాండ్లు నెరవేర్చుకునే తిరిగి ఇళ్లకు వెళ్తామని రైతు సంఘాల నాయకులు తెలుపుతున్నారు. సూది నుంచి సుత్తి వరకు రాళ్లను పగలగొట్టి పనిముట్లు సహా మా ట్రాలీల్లో మాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. మా వద్ద 6 నెలల రేషన్, మేము మా గ్రామాన్ని విడిచిపెట్టాం. హర్యానాకు చెందినటువంటి మా సోదరులకు కూడా తగినంత డీజిల్ మా వద్ద ఉంది. హర్భజన్ సింగ్. ఇక పంజాబ్లోని గురుదాస్పూర్కు చెందినటువంటి ఒక రైతు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలని రైతు కూలీ సంఘాలు, పెన్షన్లు, వ్యవసాయ రుణమాఫీ, గత రైతుల ఆందోళన సందర్భంగా పోలీసుల కేసుల యొక్క ఉపసంహరణ, లింకిపూర్ కేరీ హింసకాండ బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రధానమైనటువంటి డిమాండ్లను పెడుతూ రైతులు భారీగా ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వేలాది మంది రైతులు 6 నెలలకు సరిపడా సరుకులతో బయలుదేరి నిరసనను వ్యక్తం చేయడానికి ఢిల్లీ వద్దకు చేరుకున్నారు.